ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్! హలో మా అందరికీ. సో ఇవాళ వీడియో ఏందంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! సో ఇవాళ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికైతే వచ్చారనమాట. సో మన 'బాస్' సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ వచ్చాయి. ట్విట్టర్‌లో హంగామా మొత్తం నడుస్తా ఉండింది. ఇలాగ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అంటా ఉన్నారు. సో నేనైతే సడన్‌గా 11 AM షోకైతే ఎళ్ళాననమాట. అసలు 'బాస్' యాక్టింగ్ గాని నిజంగా 'బాస్ ఈస్ బ్యాక్'. 'బాస్ ఈస్ బ్యాక్' అనమాట. ఇప్పుడు ఇదవుతా ఉంది. అనిల్ రావిపూడి సినిమాలు జస్ట్ ఫ్యామిలీకే బాగుంటది. ఫ్యామిలీకి మాత్రమే నచ్చిద్ది అనిల్ రావిపూడి సినిమాలని నేను అనుకునేవాడిని ఒకప్పుడు. అంటే ఈ సినిమా చూసి 'సరిలేరు నీకెవ్వరు' ఇది చూసి నేను అలాగే అనుకునేవాడిని. కానీ ఈ సినిమాకొచ్చేస్తే అంటే అంత అనిపించలేదనమాట నాకు. అంటే ఆ క్రింజ్ అదే 'సరిలేరు నీకెవ్వరులో' అంత చేసింది అంత అనిపియలేదనమాట నాకైతే. నాకైతే డీసెంట్‌గా ఉంది కామెడీ బాగుంది. అంటే 'బాస్' కామెడీని ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగ పెట్టాడు అనిల్ రావిపూడి. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది కామెడీ. ఇంకా ఫస్ట్ ఎంట్రీ అయితే నాకు ఇప్పుడు కూడా సినిమా నుంచి వస్తుంటే నాకు ఆ బీజీఎమే గుర్తొస్తుందనమాట. ఆ బీజీఎం ఉంటది చూడండి. నిజంగా మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టాడనమాట బీమ్స్. తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ నాకైతే ఎస్పెషల్లీ ట్రైలర్ చూసినాక కలర్ గ్రేడింగ్ ఎక్కడ నాశనం చేస్తాడు, ఎక్కడ సీరియల్ మనకి ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నిట్లో ఇదే కదా మెయిన్. కలర్ గ్రేడింగ్ ఏంది అలా ఉంది, కలర్ గ్రేడింగ్ ఏంది అంత వరస్ట్‌గా ఉందనిపించింది కదా ట్రైలర్ చూసినాక. సో సినిమాలో చూస్తే అది తగ్గిచ్చారనమాట. నాకు తెలిసి నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది తగ్గించారని అనుకుంటున్నా నేనైతే. సో సెకండ్ హాఫ్ వచ్చేస్తే చాలామంది కొద్దిగా ల్యాగ్ అనిపించింది, లాగారు అని చెప్పారు. నాకైతే అంతేం అనిపియలేదనమాట ల్యాగ్ అని. చాలా బాగుంది సెకండ్ హాఫ్ గూడా. ఇంకా 'వెంకీ మామ' ఎంట్రీ ఇచ్చినాక సాంగ్స్ అది ఇంకా బాగా ఊపొచ్చిందనమాట 'వెంకీ మామ' వచ్చినాక. సినిమా అయితే చాలా బాగుంది. సో మీరు గూడా మీ దగ్గరలో ఉన్న ఏ థియేటర్ అయినా ఎళ్ళిపోండి. ఈ సంక్రాంతికి విన్నర్ నాకు తెలిసి 'బాసే'. అసలు 'బాస్' డాన్స్ గాని 'వెంకీ మామ' గూడా డాన్స్ భలే ఏసాడు. అసలు 'బాస్' గ్రేసు సినిమాలో అనిల్ రావిపూడి భలే చూపించాడనమాట. సో అసలు 'ఓజీలో' పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాడో సుజీత్, సేమ్ అలాగే మనశంకర్ వరప్రసాద్‌లో ఇంకా చిరంజీవి గారిని అనిల్ రావిపూడి అలా చూపించాడనమాట. అంత బాగా చూపించాడు నిజంగా చిరంజీవి గారిని. నిజంగా 'బాస్ ఈస్ బ్యాక్'. 'బాస్ ఈస్ బ్యాక్' చాలా బాగుంది ఈ సినిమా. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్‌కి వెళ్ళిపోండి. నేనైతే మన కందుకూరులో యువరాజ్ థియేటర్‌లోకైతే వెళ్ళాను. సో మనకు తెలుసు ఎలా ఉంటదో ఇంక థియేటర్ అది. అది వేరే విషయం. సో ఫస్ట్ మనం సినిమా చూడాలి కదా! ఎలా అయినా ఏ థియేటర్ అయితే ఏంది, ఏముంది 'బాస్' సినిమా వెళ్ళిపోయాం. అన్నయ్య సినిమా. సో ఏదైతే ఏముంది, ఏ హాల్ అయితే ఏముంది, అన్నయ్య సినిమా వెళ్ళిపోయాం. నీట్‌గా హిట్ కొట్టేసాం. సో మన మెగా ఫ్యామిలీ మెగా కమ్‌బ్యాక్ అయితే ఇస్తుందనమాట. 'ఓజీ' వచ్చింది కొట్టింది. మనశంకర్ వరప్రసాద్ వచ్చింది కొట్టింది. సో నెక్స్ట్ మన 'పెద్ది' ఎలా ఉండబోతుందో ఏందో చూద్దాం. సో అంతే మరి ఉంటా. బాయ్. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సడ కొట్టేయండి అనమాట. సో అంతే మరి ఉంటా. బాయ్. టాటా. సీ యూ. గుడ్ నైట్.